నమస్కారం. AS9 టీవీకి స్వాగతం. భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని ఎమ్మెల్యే శంకర్ విద్యాశాఖ అధికారి మనోహర్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని మండల విద్యాశాఖ అధికారి టి మనోహర్ సమక్షంలో ట్రాఫిక్ మోటార్ వెహికల్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ హాజరై ట్రాఫిక్ సిఐ చంద్రశేఖర్, ఆర్టీఓ వాసు, ఎంఈఓలతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ బాలికల పాఠశాల నుండి ఆర్టీసీ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు తమ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్నారు. కాబట్టి వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, అతివేగం అనర్థదాయకమని, మద్యం తాగి వాహనం నడపవద్దని చెప్పారు. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. ఈ విషయాలను ప్రతి వాహనదారులు గమనించాలని ట్రాఫిక్ సిఐ చంద్రశేఖర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు, విద్యార్థిగారి మనోహర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కమిషనర్ వెంకన్న, యువసత్తా యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొంకళ్ల చెన్నయ్య, సీనియర్ న్యాయవాది రాజకీయ మేధావి అంజన్న, బాలికల పాఠశాల ఉపాధ్యాయులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకొంచెం పిల్లలు పైకి లేపడారే బ్యానర్ వెనకాల సార్ మీరు నిలబడారా? కానీ వాళ్ళ ఈవెంట్ మెయిన్ వాళ్ళదే అయిపోయింది.